సార్ సార్ ఇక్కడ కూర్చో. సారీ సార్, నాకు వినిపించదు, జస్ట్ 20% మాత్రం వినిపిస్తుంది. అయ్యో పర్లేదులేండి, చిన్నప్పటి నుంచి వచ్చిన డిఫెక్ట్, మనం ఏం చేస్తాం. అదేం లేదు సార్, ఈ మధ్య రీసెంట్ గా మా వైఫ్ చెప్పిన మాట వినలేదని చెవిలో వేడి నూనె పోసేసింది. నూనె పోయడం ఏంటండి చెవులో? అంతే సార్, ఇవన్నీ మా ఇంట్లో కామన్. అంతేనా? సర్లేండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదేం లేదు సార్, మొన్న మా ఆవిడ చెప్పింది జోక్కి నేను నవ్వలేదని పన్ను పీకేసేసింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పన్ను పీకేసిందా? వైఫా క్రిమినల్? సరే పదండి చూద్దాం. A few moments later. సో సార్, ఆ పళ్ళు లేని చోట ఇంప్లాంట్ వేస్తున్నాం. సో అపాయింట్మెంట్ ఎప్పుడు పెట్టుకుందాం చెప్పండి. నేను చెప్తాను ఎప్పుడు పెట్టాలనేది. నేను మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఆఫర్ చేస్తున్నాను. మీకు అన్నట్టు నేను ఉన్నానని మీకు ధైర్యం ఇస్తున్నాను సార్. నేను ఉంటాను మీకు ఎప్పటికైనా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సరే సార్, నేను వదిలేస్తాను. పాపం రోజు 3rd డిగ్రీ చూస్తుంది సార్. ఒక్క నిమిషం సార్. చెప్పండి సార్. జీడిమిట్ల నుంచి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. రేపు మాపు పోతే మా ఆవిడ కాళ్ళు కూడా తీసేస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మాకున్న లొకేషన్ నియర్ బైలో మీకు ఏమన్నా బ్రాంచ్ ఉంటే చెప్తారా? ఉన్నాయండి. కోంపల్లి దగ్గర ఒక బ్రాంచ్ కొత్తగా ఓపెన్ అయింది, అక్కడికి వెళ్ళండి. ఓ కోంపల్లే సార్. కోంపల్లి నాకు చాలా దగ్గర సార్. కాళ్ళు లేకపోయినా దేక్కుంటేనే వెళ్ళిపోగలను. థ్యాంక్ యూ సార్. మీరేం ఫీల్ అవ్వద్దు సార్, మా ఇంట్లో ఇవన్నీ కామన్ సార్. హలో మమ్మీ. హలో నాన్న, నీకు పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్ళా? ఇంతకు అమ్మాయి ఏం చేస్తుంటది? అమ్మాయి బాక్సింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ అంట.